హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహారాజ్ మై లాగ్స్. ఈరోజు అయితే మేము ఫ్యామిలీ అంతా కలిసి కడప నుంచి అయితే 60 కిలోమీటర్స్ దూరంలో ఉందా కంది నిమ్మాయపల్లి అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అక్కడే నివసించి అండ్ అక్కడే రచ్చబండ దగ్గర ఇవన్నీ చేసి అతను సజీవ సమాధి అయిన దగ్గర అక్కడికైతే మొత్తం వెళ్ళాము. సో ఆ ఫుల్ వీడియో అయితే నేను పెడుతున్నాను మీకు. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఈ గుడి నుంచి దూరం ఉంది కదా గుడి, మొత్తం ఆ గుడి అంతా కూడా అతను తిరిగి గ్రంథాలు రాసింది కానీ అంతా మొత్తం అక్కడే. సో సజీవ సమాధి ఈ ఏరియాలోనే అయ్యారన్నమాట, కంది నిమ్మాయపల్లి. సో సజీవ సమాధి అయిన దగ్గర గుడి అయితే నిర్మించారు. మళ్ళీ రిటర్న్లో ఇటు వస్తామో రామో తెలీదు. మాము మాము నిక్షిత్ 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 ఓం వీరబ్రహ్మస్వామియే నమః. అదేంటో మేము ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని అయితే వర్షం వదలలేదు. ఇక్కడ సజీవ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వర్షం వదలలేదు. అండ్ మేము ఇంకో దగ్గరికి వెళ్ళాము, అతను ఎక్కడైతే నివసించారో ఇల్లు కానీ నుయ్య కానీ అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ కూడా సేమ్ వర్షం అయితే పడుతూనే ఉంది. నిక్షిత్ అరే 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 ఆడు బొట్టు చెరిపోద్దురా. వాడు బొట్టు చెరిపోద్ది. మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా చూస్తే కనుక రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడతారు వీరబ్రహ్మేంద్ర స్వామి. సో ఆ రచ్చబండ అన్నమాట ఇది. సో మేమైతే ఫొటోస్ అక్కడ ఎలా లేదని చెప్పేసి దగ్గర ఉన్న దగ్గర క్యాప్చర్ చేసుకుని తీసుకొచ్చాము. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఆ టెంపుల్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ దూరంకి వెళ్తే బ్రహ్మ సముద్రం, అది కూడా చాలా బాగుంది. కనిపిస్తుంది కదా ఈ తలుపే బ్రహ్మంగారు ఇల్లు కట్టి వాళ్ళ ఫ్యామిలీతో నివసించిన ఇల్లు అయితే ఇది. దీని పక్కన నుయ్య కూడా ఉంది. ఫ్యామిలీతో అయితే మంచిగా వెళ్ళి చూసి రావచ్చు హ్యాపీ. నిక్షిత్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. మా ఫ్యామిలీ అంతా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చాము. నచ్చితే లైక్ చేస్తే చూడండి. థ్యాంక్ యూ.